ఆంజనేయుడు గారు సరే ఓకే, ఆయన బెజవాడలో ఉంటారు కాబట్టి అమరావతి అంశం అన్నది ఆయన ప్రస్తావించారు. ఎవరండి లేడీ డాన్? ఎవరండి మీ ప్రాంతం అట? వరుణ్ గారు, నిజంగా కూడా నాకు ఆ లేడీ డాన్ ఎవరో కూడా పేపర్ లో చూసే వరకు కూడా తెలియదు. అవునా? అది ఎవరో కూడా తెలియదు. నేను గత అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఆ లేడీ డాన్ ఎవరో నాకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఆ శ్రీకాంత్ అనే అతన్ని యావజ్జీవిగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనకు పెరోల్ రావడంలో ఎవరి పాత్ర ఉందని చర్చ జరుగుతున్నప్పుడు ఈ లేడీ డాన్ పేరు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ శ్రీకాంత్ అనే అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన తోటి వ్యవహరించిన తీరు, ఆమె మీద ఆరోపణలు, ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల నుంచి వస్తున్నాయి తప్ప నిజానికి నాకు ఆ లేడీ డాన్ ఎవరు, ఆ పేరు ఏమిటి, ఎక్కడి నుంచి, ఆమె చరిత్ర ఏమిటో నాకైతే తెలియదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం నేను మొన్న ఆ వార్తాపత్రికలో చూసిన నేను ఆ పేరు కూడా వినలేదు వర్మ గారు. ఎస్, రియల్లీ నేను నిజంగా చెప్తున్నాను, ఆ పేరు కూడా నేను వినలేదు. మాకు అటువంటి వ్యక్తుల మీద ఆలోచించి లేదా చర్చించే సమయం కూడా మాకు ఉండదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఈ 2-3 రోజులు ఈ జిల్లాలో చాలా మందికి తెలియదండి, నాకే కాదు, చాలా మందికి తెలియదు ఈ జిల్లాలో. ఆమెని ఆశ్చర్యపోయారు ఎవరా ఈమెని కూడా. కాబట్టి ఆమె చరిత్ర ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి వార్తల్లో వస్తున్న సందర్భంగా తెలుస్తుంది. వీడియోలు బయటకు వస్తున్నాయి. వరుణ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. హలో, నేను స్క్రీన్ మీద కనిపించడం లేదు, అందుకని మాకైతే తెలీదు. కానీ ఇప్పుడు వీడియోలో అయితే చూస్తున్న సమయంలో చాలా ఆశ్చర్యం వేసింది. జైలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఏ విధంగా శ్రీకాంత్ అనే కింద అధికారులందరూ కూడా పెరోల్ ఇవ్వద్దను అని చెప్పిన తర్వాత కూడా ఏ విధంగా పెరోల్ వచ్చింది. పెరోల్లో ఆయన హాస్పిటల్కి నెల్లూరు నుంచి తిరుపతి హాస్పిటల్కి వెళ్ళడం ఏమిటి, అక్కడ ఆయన దందాలు నడపడం ఏమిటి, ఆయనకేదో చెయ్యి ఇరిగిందంటే దానికి కారణం ముందు యాక్సిడెంట్ అన్నారు, పోతూ మోటార్ సైకిల్ అడ్డం వస్తే పోలీస్ వ్యాన్లు దెబ్బతగినన్నారు. కానీ తీరా చూస్తే అది కరెక్ట్ కాదు. ఆయన దందాలు నడుపుతూ చేసిన దౌర్జన్యాల వల్ల చెయ్యి ఇరిగిందని ఆయన ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేశారని తెలిసింది. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి జరుగుతున్నాయా, ఇవి పాద్దా లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి చాలా దారుణమైన విషయము, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంలో ఇటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడము, వారిని పెరోల్ మీద విడుదల చేయడం, ఇది నిజంగా కూడా నెల్లూరు జిల్లా ఒక కుదుపు ఊదిపోయింది ఈ వార్తలు వచ్చిన తర్వాత, ఈ సంఘటనలు చూసిన తర్వాత. కాబట్టి ప్రభుత్వము దీని విషయంలో మనకు ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ ఉన్నారు, ఆమె నిరంతరం పనిచేస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణ కోసం కూడా. ఇటువంటి విషయంలో కూడా ఆమె ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. శ్రీకాంత్ లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సమాజ వ్యతిరేక శక్తులకి ఎందుకంత ప్రాధాన్యత వస్తుంది? ఇప్పటికి కూడా ఆమె డిఫెండ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏదో ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరో బిగ్ టీవీ అయినా ఆమెను ఇంటర్వ్యూ చేశారు, ఆమె పెద్ద ఎత్తున డిఫెండ్ చేసుకుంటుంది. నాకు అసలు వీడియో తీసింది కూడా నాకు తెలియదు, నాకు వెళ్ళే హక్కు ఉంది, నాకు పోలీస్ పర్మిషన్ ఇచ్చి, ఏ పోలీస్ పర్మిషన్ ఇచ్చారు, ఆమె హక్కు ఏమిటి, ఒక యావజ్జీవి గారి సాక్షి అనుభవిస్తున్న అతని దగ్గరికి వెళ్ళి ఆమె రాచలీలలో నడపడం ఏమిటి? పైపిచ్చామి నాకు తెలియదా వీడియో తీసింది కూడా అంటుంది. వీడియో తీసేటప్పుడు ఆమె ఎదురు చూస్తుంది, ఆమె ఆ చీరనట్ట ముఖం మీద కప్పుకుంటుంది. దాని అర్థం ఏంటంటే ఎదురుగా వీడియో ఎవడో తీస్తున్నాడో నాకు తెలుసు కాబట్టి ఆ చీర కప్పుకుంటుంది. ఈ విషయాలు చాలా ఆందోళనకరమైన విషయం. అందులో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, దీన్ని లోతుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇటీవల కూటమి వచ్చిన తర్వాతనే అందుకనే నేను చెప్తున్నాను, దీన్ని లోతుగా విచారణ జరపాలా, దీని వెనక ఎవరున్నారు, ఇది కూటమి ప్రభుత్వమా కాదనేది పక్కన పెడితే ఇది సమాజానికి ఎటువంటి సందేశాన్ని మనం పంపిస్తున్నాము, ఏ విధమైన శాంతి భద్రతల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, జైలు మాన్యువల్ ఏమి చెప్తుంది, జైలు అధికారుల పాత్ర ఏమిటి, పోలీస్ అధికారుల పాత్ర ఏమిటి, రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి, దీని వెనక ఎవరున్నారు, దీని మీద ఇందులో ఎవరండి మంత్రి కొడుకు?
మీరు విన్నది? నాకైతే తెలియదండి. నేను కూడా మీలాగిన పేపర్లో వార్తలు చూస్తున్నాను తప్ప ఆ మంత్రి కొడుకు ఎవరు? వైసీపీ హయాంలో మంత్రి కొడుకు. అదే ఎవరండి? అదే సార్, ఏ మంత్రి అని? నేను వస్తున్నాను ఒక నిమిషం. వైసీపీ హయాంలో ఇక్కడ మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులకి అంత పెద్ద కొడుకులు ఎవరు లేరు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి జిల్లా నుంచి, ఆయనకి అంత పెద్ద కొడుకు లేడు. గోవర్ధన్ రెడ్డి గారికి కొడుకులు లేరు, ఆయనకి 2 కూతుర్లే. గౌతమ్ రెడ్డి అంత ముందే చనిపోయాడు, ఆయనకు కూడా అంత పెద్ద కొడుకులు, దందాలు నడిపే కొడుకులు లేదా? ఏమండి, ఆ జిల్లా వాళ్ళే ఉండాలనే ఉంది మంత్రులు. అదే నేను మా జిల్లాకి సంబంధించి చెప్తున్నాను రఫీబాయ్, నేను మా జిల్లాకి సంబంధించి చెప్తున్నాను. మిగతా ఎవరా ఏ జిల్లా మంత్రి కొడుక నాకైతే తెలియదు. నాకు ఆ విషయం తొందరలో బయటకు వస్తుందేమో చూడాలా. బట్ ఖచ్చితంగా పెద్ద ఎత్తున లక్షల రూపాయల చేతులు మారుంటాయి. లేకుంటే ఆయన దందాలు నడిపే అవకాశం ఏ విధంగా వస్తుంది? లేదా హాస్పిటల్ నెల్లూరు నుంచి తిరుపతి హాస్పిటల్కి ఏ విధంగా బాగోల్డ్ హాస్పిటల్ ఏదో ఏ విధంగా పగుళ్ళు, ఇవన్నీ కూడా లక్షల రూపాయలు చేతులు మారుంటే తప్ప ఇటువంటి వ్యవహారాలు నడవు. దీని మీద లోతుగా ట్రాన్స్ఫర్ అడిగేవారట. ఎస్ దందాలు నడుపుతుందని చెప్పారు నాకు వర్మ గారు. నేను ఎవరో కూడా నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఆ వీడియోల్లో చూడటము, వచ్చిన పరిస్థితి చూడడం తప్ప రియల్లీ ఐ డోంట్ నో హూ ఇస్ షీ అండ్ వాట్ ఈస్ హర్ రోల్ ఇన్ పాలిటిక్స్ అనేది నాకైతే తెలియదు. కానీ నేను చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని లోతుగా దర్యాప్తు జరపాలా. దీని వెనక్కి ఎవరున్నారు? అది ఎప్పటి నుంచి జరుగుతుంది? వైసీపీ ప్రభుత్వం నుంచి జరిగితే అప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు జరుగుంటే దీని వెనక ఎవరున్నారు? ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలగజేయాలా? పోలీస్ వ్యవస్థ పట్ల, జైలు వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోతే ఇది చాలా ప్రమాదకరము. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, లోతుగా విచారణ జరిపి దోషులను శిక్షించాలి. ఏంటండి బీజేపీ అగ్ర నాయకులు, కేంద్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతికి మీ ఓటు మాకు వేయండి అని అడుగుతున్నారట. వాళ్ళు మా చేతిలో ఉన్నది, మమ్మల్ని మీరేం పేయగలరని వాళ్ళు మాట్లాడుతున్నారు. వర్మ గారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఆనవాయితీ. అది మీరు తెలుసు. ఎవరైనా సీనియర్ యాంకర్, అనేక సంవత్సరాలుగా ఎవరైనా సీనియర్ మీడియా పర్సనాలిటీ. మేము ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేస్తున్నప్పుడు అన్ని పార్టీలతో మాట్లాడారు. అమిత్ షా గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఆపే శక్తి ఢిల్లీలో ఉంది. కేంద్రం వస్తున్న టాక్ నేపథ్యం కదండి. ఇది ఏ మాత్రము నిజం కాదు. చట్టము ఏమి చేయాలో చట్టం నిర్ణయాలు తీసుకుంటారు, దర్యాప్తు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటారు, సాక్ష్యాధారాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఆంజనేయ రెడ్డి అయినా జైలుకు పోవాల్సింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు ఈ 1.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, అరెస్టులు జరగలేదు కదా. అప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైందా? ప్రతిరోజు రఫీబాయి, నేను అందరూ తీవ్రమైన విమర్శలు చేస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన అవినీతి చర్యల మీద, లిక్కర్ స్కామ్ మీద, లేదా భూ దందాల మీద అన్నీ చేస్తున్నాం కదా. కాబట్టి ఇది ఏమాత్రం నిజం కాదు. దేనికైనా సమయం ఉంటుంది, సమయం ప్రకారం అన్ని జరుగుతాయి. చట్టం విషయంలో ఎవరో నేను ఒకటే చెప్పాను, చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, ఎవరు తప్పించుకోలేదు. దట్స్ మై కామెంట్. అరుణ గారు, ఆంజనేయ రెడ్డి గారు, మీకు చిన్న మాట చెప్తాను. నాయుడుపేట ఎమ్మెల్యే టికెట్ అడిగిందంట వైసీపీ నుంచి. ఆమె అరుణ గారు ఈవిడికి తెలిసేమో. అరుణ గారు ఎవరండి లేడీ డాను? మీ పేరే పెట్టుకుని పాపము